అప్పుడు యోషియా రాజు యూద ప్రజలకి ఆయన రాజుగా మనకి కనబడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ యూద వారు గాని ఇశ్రాయేలే గాని వారు దేవునికి దూరం అయిపోయారు. దేవుణ్ణి ఆరాధించడం మానేశారు, దేవుణ్ణి పూజించడం మానేశారు, దేవుణ్ణి సేవించడం మానేశారు, దేవుని కొనియాడడం మానేశారు, దేవునికి ఇవ్వాల్సినటువంటి కృతజ్ఞత అర్పణలో అర్పించడం మానేశారు. వీరికి ఇష్టమైనటువంటి దైవాలను వారు పూజిస్తున్నారు. అందుకని దేవునికి బాధ కలిగి వారిని దూరం పెట్టాడు, శ్రమలకు అప్పగించాడు, కష్టాలకు అప్పగించాడు, ఇబ్బందులకు అప్పగించాడు. అయితే ఒక దినాన్న వీరందరూ కూడా వారికి మారు మనసు వచ్చింది, వారికి పశ్చాత్తాపం కలిగింది, కన్నీటితో దేవుణ్ణి వేడుకున్నారు. అప్పుడు ఆ కాలంలో జెఫన్యా ఒక ప్రవక్తగా కనబడుతూ ఉన్నాడు. జెఫన్యాతో దేవుడు మాట్లాడాడు. నా ప్రజలందరూ కూడా వారు తిరిగి నా యొద్దకు వచ్చారు కనుక, వారు మారు మనసు పొందారు కనుక, నన్ను వేడుకున్నారు కనుక, జెఫన్యా నువ్వు ఈ రీతిగా నువ్వు వారికి తెలియచ్చే. ఏ రీతిగా మనం చూసినప్పుడు 13వ వచనం నుంచి మనం చదివితే, ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటమాలాడు నాలుక వారి నోట నుండదు, వారి మరి భయం లేకుండా విశ్రాంతి గల వారై అన్నపానములు పుచ్చుకొందురు. సియోను నివాసులారా ఉత్సాహాన్ని చేయండి, ఇశ్రాయేలు వాళ్ళరా జయకమి చేయండి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. తాను మీకు విధించిన శిక్షణ యెహోవా కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు విధించిన శిక్షణ కొట్టివేయాలంటే we have to turn to God. దేవుని తట్టు మనము తిరిగిన వారిగా ఉండాలి. we have to confess ourselves. మనము పశ్చాత్తాపం చెందిన వారిగా మనం ఉండాలి. we have to seek in the God's presence. దేవుని మనము సేవించే వారిగా మనం ఉండాలి. అందుకనే ఉపవాస దినాలలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం అంటాడు, ఓ తప్పిపోయిన నా ప్రజలరా, ప్రయాసపడి భారం వచ్చిన సమస్య జనులరా, ఇదిగో మీరు ఇప్పుడైనా ఆ ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచ్చు, ఓ దుఃఖించు, మానవపూర్వకముగా మీరు నా యందు